వెల్కమ్ టు టీవీ న్యూస్. ముంబై తీరంలో ఘోర పడవ ప్రమాదం, 66 మందిని రక్షించిన రెస్క్యూ టీం. కలలో కూడా అంబేద్కర్ ఆలోచనలను అవమానించలేని పార్టీ నుంచి వచ్చానన్న అమిత్ షా. కాంగ్రెస్ పార్టీయే అంబేద్కర్ కు వ్యతిరేకమన్న అమిత్ షా. రాజ్యసభ రికార్డులో నా ప్రసంగం ఉందన్న అమిత్ షా. 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించనున్న వైష్ణవ్ కిషన్ రెడ్డి. లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్. A2 నిందితుడు సురేష్ కు బెయిల్ నిరాకరణ. యువతిని వేధించిన కేసులో యూట్యూబర్ నటుడు ప్రసాద్ అరెస్ట్. రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు బెహ్రా ప్రసాద్ తరలింపు. శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్. 2 వారాలుగా కిమ్స్ లో చికిత్స. జగన్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందన్న మంత్రి ఆనం. సాగునీటి సంఘాల ఎన్నికలపై వైసీపీ నేతల విమర్శలు. వైసీపీ నేతల ఆరోపణలు అర్ధరహితమన్న ఆనం. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జోగి రమేష్ వస్తున్నట్లు తనకు సమాచారం లేదన్న కొనగళ్ల. పార్టీకి ద్రోహం చేసే పని చేయనని వ్యాఖ్య. పేదల బియ్యాన్ని దోచుకున్న వ్యక్తి పేర్ని నాని అని విమర్శ. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన. గతంలో అనుమతులిచ్చి ఆ తర్వాత రద్దు చేస్తే అక్రమమే అవుతాయని వెల్లడి. వైసీపీ నేత సురేందర్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ కు హాజరైన జగన్. నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అధినేత. సీఎం పర్యటనలో ప్లేట్ భోజనం ఖర్చు 32,000 రూపాయలపై స్పందించిన కేటీఆర్. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒరగబెట్టిందేమీ లేదన్న కేటీఆర్. లక్షల కోట్లు అప్పులు చేశారని, ఆ డబ్బు ఏమైందని నిలదీత. 32,000 ప్లేట్ భోజనం అరగాలి కదా అంటూ చురక. ఆదాని అవినీతిపై మోడీ ఎందుకు మాట్లాడడం లేదన్న రేవంత్. ఆదానిపై విచారణ జరిపించాలని డిమాండ్. ధర్నా పేరుతో ట్రాఫిక్ జామ్ చేసిన సీఎంపై సివి ఆనంద్ కేసు పెట్టాలన్న హరీష్ రావు. సివి ఆనంద్ తమపై లేనిపోని కేసులు పెడుతున్నారన్న హరీష్ రావు. అసెంబ్లీల గడువును లోక్సభతో ముడిపెట్టడం సరికాదన్న షర్మిల. జమిలీ బిల్లును కాంగ్రెస్ సమర్థించదన్న షర్మిల. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలన్న హరీష్ రావు. కొందరు సభ్యులు ఉదయమే డ్రింక్ చేసి సభకు వస్తున్నారని ఆరోపణ. 73 ఏళ్ల భార్యకు 70 ఏళ్ల భర్త విడాకులు. వ్యవసాయ భూమి అమ్మి 3.7 కోట్ల భరణం ఇచ్చిన రైతు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఘటన. కిమ్ సైనికుల ముఖాలను రష్యా కాల్ చేస్తుందన్న జెలెన్స్కీ. మృతదేహాలను గుర్తుపట్టకుండా ఉండేందుకేనని మండిపాటు. దేశంలోనే అతి పొడవైన యూ గడ్డర్ బెంగళూరులో ఆవిష్కరణ. 31 కిలోమీటర్ల పొడవైన ఈ గడ్డర్ ఒకే విడతలో ప్రీకోస్ చేసిన వైనం. జల్ జీవన్ మిషన్ లో గత వైసీపీ ప్రభుత్వం 4,000 కోట్లను దుర్వినియోగం చేసిందన్న పవన్ కళ్యాణ్. విజయ్ మాల్యా ఆస్తులు అమ్మి 14,000 కోట్లు బ్యాంకులకు జమ. నీరవ్ మోడీ నుంచి 1,000 కోట్లు వసూలు చేశామన్న కేంద్ర మంత్రి. మిగతా ఎగవేతదారుల నుంచి మరో 7,000 కోట్లు రాబట్టామని వెల్లడి. టీఎఫ్డీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజును కలిసి శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్. ఓటీటీ సెంటర్ లో పల్లెటూరి ప్రేమ కథ. షణ్ముఖ్ జస్వంత్ హీరోగా, లీలా వినోదం. ఈ నెల 19 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్. సచిన్ టెండూల్కర్ కు తబలా నేర్పిన జాకిర్ హుస్సేన్. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పాత వీడియో. భారత క్రికెటర్ గా ఇదే నా చివరి రోజు అంటూ రిటైర్మెంట్ ప్రకటిస్తూ అశ్విన్ భావోద్వేగం. స్టే ట్యూన్డ్ టు టీవీ న్యూస్.